చచ్చిపోలేదు కదా, అందరు జీవంగా ఉన్నారు కదా. యేసయ్య ఉంటే గట్టిగా హల్లెలూయా చెప్తామా? ఆమేన్. యేసయ్య ఉండే దగ్గర సంతోషం ఉంటుంది, అలాగే సజీవంగా ఉంటుంది. ఎక్కడ మరణం ఉందో అక్కడ దేవుడు సంతోషాన్ని కూడా దేవుడు ఇస్తారు కదా. అయితే సంఘంలో దేవుడు ఉన్నారా లేరా? ఉండాలంటే అందరూ సంతోషంగా ఉండాలా, బాధతో ఉండాలా? సంతోషంగా ఉండాలి కదా. గట్టిగా హల్లెలూయా చెప్తామా? ఆమేన్. పీవైపీ అనేది యూత్ మీటింగ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి, ముసలోళ్ళలాగా అలా మూలలో ఉండకూడదు, కానీ యవ్వనస్తులుగా ప్రతి ఒక్కరు ఉజ్జీవంగా ఉండాలి. అవునా కాదా? ఎవరొస్తారో మీరు ముసలి వాళ్ళ యవనస్తులు కదా. ముసలోళ్ళు అనేది ఎవరు? అలా మంచాన పడిన వాళ్ళు. కానీ ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో వెళ్ళకుండా యవ్వనస్తులుగా ఉండాలి కదా. ఆమేన్. ఇప్పుడు పీవైపీ స్టార్టింగ్కి వెళ్తున్నాము కాబట్టి అధ్యక్షుడిగా మోహన్ గారికి పిలుతా. అందరు కూడా చప్పట్లు కొట్టి ఆహ్వానించాం, ప్రతి ఒక్కరు కూడా. మోహన్ గారు లేరు కాబట్టి మన సుధా గారికి బ్రదర్ని పిలుద్దాం. శంకర్ గారు రావాలి. అందరు కూడా చప్పట్లు కొట్టి పిలుద్దాం అతన్ని. చెప్పట్లు కొడదా. అయ్యగారికి అజిత నీకి ఇప్పుడు వచ్చిన అధ్యక్షులందరికీ వందనాలు. పిఎఫ్ మీటింగ్ అధ్యక్షుడిగా పిఎఫ్ మీటింగ్ జరుగుతుంది. నేనే అధ్యక్షుడిగా పిఎఫ్ మీటింగ్ జరుగుతుంది. దేవుడికి వందనాలు. మొదటిగా స్టోరీ చెప్పవలసి ఉంది. మొదటిగా స్టోరీ ఒక్కొక్క ప్రోగ్రామ్ అది శర్మిల పేరు కదా. నెక్స్ట్ చెప్పాలి. అయ్యే బాబు మీ దేని ఇంటి కొట్టచ్చు కదా. మీరు అన్ని ఆట ఒక పాట పాడండి. ఆడి బుక్ ఇచ్చేసారు. ఎవరెవరు లేరు అది నేను రాంగ్ కొట్టండి. ఒక పాట పాడండి. సంగం రాజాని సన్నిధిలో మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. రాజాని సన్నిధిలో బ్రతికిస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే
వచ్చేస్తే ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. గ్యాప్ ఇవ్వండి, గ్యాప్ ఇవ్వండి. కొద్దిగా వెనక్కి ఉండండి. కాస్త వెనక్కి కొద్దిగా వెనక్కి వెళ్ళండి అమ్మ. లేదంటే మళ్ళీ ఎవరికి మట్టేస్తే మా సంబంధం లేదు, పిల్లలు మట్టారని బాధపడితే మా సంబంధం లేదు. Yes, start. Hallelujah. చప్పట్లు కొడతాం పిల్లలు కూడా. సరసాగా వారు వచ్చి పాడతారు. అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. వందనాలు. ఇక్కడ కూర్చున్నకి నా ఉదయపూర్వక వందనాలు. అలాగే అయ్యగారికి అన్ని కూడా వందనాలు. పాట పాడుతున్నా సరసా నేను. धन्यवाद गेना प्रभु बंगा मंतरनो स्तुति प्रशंसा है वो सदा प्रभु तुम्हारा धन्यवाद गेना प्रभु बंगा मंतरनो स्तुति
చప్పట్లో. మైక్ ఆన్, మైక్ ఆన్. ఈ మైక్ తీసుకో. ఏం చేస్తున్నారా? బైబిల్ పిచ్చి గౌరీ గారు. అందరు చప్పట్లు కొట్టు. దేవుని నామానికి వందనాలు. అలాగే అధ్యక్షునికి, ఇక్కడికి వచ్చిన నాయకుడికి, అన్నయ్యకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే మొదటి క్వశ్చన్, వెనక్కి వచ్చేయండి. ఇట్రండి. అక్కడైతే ల్యాండ్ పట్టుకోండి. మీరు కూడా చెప్పండి. ఇక్కడ కూర్చుని ఇక్కడ నించున్నప్పుడే కదా నేను బైబిల్ మాస్టర్, తర్వాత నేను సంఘమే కదా. మార్క్స్ నావి కూడా కదా. ఓకే. ఫస్ట్ క్వశ్చన్, మధురం చేదు అనే 2 అర్థాల గల పేర్లు ఏ స్త్రీకి ఉన్నాయి? యోతి గ్రంథం 1:20. ప్రసవ వేదనతో కుమారుని కని చనిపోయిన తల్లి ఎవరు? పాత నిబంధనలా? ప్రసవ వేదనతో కుమారుని కని చనిపోయిన తల్లి ఆదికాండం 35:16. తీతు ఏ దేశస్థుడు? తీతు ఏ దేశస్థుడు? క్రీతలో ఉన్నది. తీతు ఏ దేశస్థుడు? తెలియదు, మీకే తీసుకోండి. గ్రీసు. గలాతీ 2:3. తీతు ఎవరితో కలిసి సువార్త పరిచర్య చేసి సంఘంలో స్థిరపడెను? గలాతీ 2:1. దేవుడు మార్చడానికి ముందు అబ్రహాం అసలు పేరేమిటి? అబ్రహాం. ఆదికాండం 17:5. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని ఎవరితో చెప్పారు దేవుడు? మోషే. నిర్గమకాండం 33:14. బైబిల్లో ఒక స్త్రీ జన్మించింది, మరణించింది, కానీ సమాధి చేయబడలేదు. అనన్య, సఫీరా. బైబిల్లో ఒక స్త్రీ జన్మించింది, మరణించింది, కానీ సమాధి చేయబడలేదు. స్త్రీయా? బైబిల్లో ఒక స్త్రీ జన్మించింది, మరణించింది, కానీ సమాధి చేయబడలేదు. సమాధి చేయబడలేదు. ఆదికాండం 19:26. నెహెమ్యా పరిశుద్ధ గ్రంథంలో ఎన్నవది? నెహెమ్యా గ్రంథమా? నెహెమ్యా గ్రంథం బైబిల్లోనే ఎన్నోది? 14. 16వది. ఎంత బైబిల్ చెప్పలేదు. వావ్. న్యూస్ చదువుతుంది దేవి. ఇటు దేవుని నామానికి వందనాలు. పెద్దయ్య గారికి, చిన్నయ్య గారికి, అధ్యక్ష కూర్చున్న శంకర్ బ్రదర్ కి వందనాలు. వార్తలు చదువుతుంది దేవి. ముందుగా ముఖ్యాంశాలు. 21 రోజు ఉపవాస ప్రార్థనలు, గృహ కూడికలు, విశాఖపట్నంలో కూడిక, సహోదరుడు కాలుగారి ప్రయాణం, నెమ్మలిపాళ్ళ కూడిక, శివంలో కూడిక, చిమిడి వలసలో కూడిక, సండే స్కూల్ తరగతుల సమయం పొడిగింపు. వార్తల వివరణ. 21 ఉపవాస ప్రార్థనలు. రాయగడ సంఘంలో 14 తారీఖు 10వ నెల 2024 నుండి 3వ తారీఖు 11వ నెల 2024 వరకు ఉపవాస ప్రార్థనలు జరిగాయి. దానిలో భాగంగా రాయగడ చుట్టుప్రక్కల సేవ పరిచయం చేస్తున్న సేవకులు పాస్టర్ పౌల్ గారు, పాస్టర్ దిలీప్ గారు, పాస్టర్ జగ్గు గారు ఆ ఉపవాస ప్రార్థనలో పాల్గొని వాక్య పరిచర్య అందించారు. అయితే సంఘంలో చాలా మంది ఆహారం నిషేధించి
ఉపవాసంలో ఉండుట వలన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, సమయ నష్టం, ప్రయాస నష్టం కాకుండా రాయగడ సంఘంలో ఉపవాస ప్రార్థనలు సఫలంగా ముగించారు. గృహ కోడికలు 21 రోజుల ఉపవాస ప్రార్థనలో భాగంగా ఆ దినంలో ప్రతిరోజు ప్రతి కుటుంబంలో గృహ కోడికలు జరిగాయి. ఆ కుటుంబంలో ఏవనగా 18వ తారీఖు 10వ నెల 2024 మంగమ్మ గారి కుటుంబంలో, 19వ తారీఖు 10వ నెల 2024 ఉషా గారి కుటుంబంలో, 20వ తారీఖు 10వ నెల 2024 బుల్లమ్మ గారి కుటుంబంలో, 25వ తారీఖు 10వ నెల 2024 సత్యనారాయణ గారి కుటుంబంలో, 26వ తారీఖు 10వ నెల 2024 కుమార్ గారి కుటుంబంలో, 27వ తారీఖు 10వ నెల 2024 సంఘ పెద్దయిన చిన్న గారి కుటుంబంలో, 1వ తారీఖు 11వ నెల 2024 కృష్ణ గారి కుటుంబంలో, 2వ తారీఖు 11వ నెల 2024 ఆచార్య గారి కుటుంబంలో, 3వ తారీఖు 11వ నెల 2024 లక్ష్మి గారి కుటుంబంలో గృహ కోడికలు జరిగాయి. దానిలో వాళ్ళు పొందుకున్న విడుదల వాళ్ళ ముఖ చిత్రాల ద్వారా బయట ప్రజలకి తెలియజేస్తున్నారు. నెమ్మలపాటి కూడిక 29/10వ నెల 2024 అనగా శుక్రవారం నాడు నెమ్మలపాడు అనే గ్రామంలో కూడిక జరిగింది. రాయగడ నుండి ముఖ్య అతిథులుగా పెద్దయ్య గారిని మరియు చిన్నయ్య గారు పిలువబడ్డారు. విశాఖపట్నంలో కూడిక 31వ తారీఖు 10వ నెల 2024 అనగా గురువారం విశాఖపట్నంలో కూడిక జరిగింది. అందులో రాయగడ సంఘం నుంచి 20 మంది, విక్రమపుర సంఘం నుంచి 30 మంది కూడికలో పాల్గొన్నారు. అక్కడ ఉన్న కుటుంబముల కోసం రాయగడ సంఘం ప్రార్థన చేయాలని వారి విజ్ఞప్తి. మరికొన్ని వివరాలు నా రిపోర్టర్ గౌరీ గారు అందిస్తారు. అపోస్తులు 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగాంతముల వరకును నాకు సాక్షులై ఉందుదరని వారితో చెప్పాను. బైబిల్ చెప్పబడిన రీతిగా రాయగడ సంఘ బిడ్డలు కూడా భూదిగంత సాక్షిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు. శివుడుల కూడిక 6వ తారీఖు 11వ నెల 2024 అనగా బుధవారం శివం గ్రామంలో కూడిక జరిగింది. ముఖ్య బోధకులుగా రాయగడ సంఘం కాపరులు అయ్యగారు ఫాస్టర్ సిఎల్ జాన్ అయ్యగారు మరియు ఫాస్టర్ అజిత్ జాన్ అయ్యగారు పిలువబడ్డారు. ఆ గ్రామంలో అపవిత్ర పట్టిన ఒకరిని విడుదల జరిగింది. దానివల్ల అక్కడున్న ఆ గ్రామ ప్రజలు దేవుని మరింత మహిమపరిచారు. చిమిడి వలసల కూడిక 7వ తారీఖు 11వ నెల 2024 అనగా గురువారం నాడు రాయగడ సంఘంలో 21 ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న సహోదరుడు అనిల్ గారి స్వగ గ్రామంలో కూడిక జరిగింది. ముఖ్య అతిథులుగా ఫాస్టర్ సిఎల్ జాన్ అయ్యగారు మరియు ఫాస్టర్ అజిత్ జాన్ అయ్యగారు పిలువబడ్డారు. బ్రదర్ కాలుగారు ప్రయాణం రాయగడ సంఘానికి చెందిన చిన్నయ్య గారు అనగా ఫాస్టర్ అజిత్ జాన్ గారు అయ్యగారి కళాశ స్నేహితుడు సహోదరు కాలుగారు రాయగడ సంఘంలో జరిగిన ఉపవాస ప్రార్థనలో 18వ తారీఖు 10వ నెల 2024 నుండి 31వ తారీఖు 10వ నెల 2024 వరకు ఉపవాస కూడికలో పాల్గొన్నారు. మరియు 1వ తారీఖు 11వ నెల 2024 అతడు తన కేరళ ప్రయాణం చేశారు. సండే స్కూల్ తరగతుల పొడిగింపు సంఘంలో పిల్లలు తల్లిదండ్రులకి ఆత్మీయత కోసం నైతిక బాధ్యత లేనందున ఆ పిల్లల కోసం సండే స్కూల్ వర్గం విచారించి తీసుకున్న నిర్ణయం ఏమనగా తరగతుల సమయం పొడిగింపు. పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు సహకరించారు, పిల్లలు కూడా సహకరించాలని కోరుచున్నాం. మరిన్ని వివరాలు నా రిపోర్టర్ గౌరీ గారు అందిస్తారు. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. బైబిల్ చెప్పిన రీతిగా మీ పిల్లల్ని మీరు బాగా నడిపించాలని సండే స్కూల్ ఉపాధ్యాయులుగా నా విజ్ఞప్తి. మరిన్ని వివరాలు గమనించాలి. ప్రతి వారం బైబిల్ పొడికలు జరుగుతున్నాయి, బైబిల్ క్లాసులు జరుగుతున్నాయి. ప్రతి శుక్రవారం ప్రార్థన జరుగుతుంది. ఎవ్రీ మంత్ సహోదరుల మీటింగ్ జరుగుతుంది. ఎవ్రీ మంత్ పియర్ మీటింగ్ జరుగుతుంది. అందరూ అందులో పాలుభాగస్లు అవ్వాలని ముఖ్య గమనిక. ఇంతటితో వార్త సమాప్తం. వచ్చే వారం కలుద్దాం, అప్పటి వరకు సెలవు. సండే స్కూల్ చిల్డ్రన్స్ కిడ్స్ సహాయ స్థితిగతుల్లో చెయ్యాలి మరి. కమాన్ స్టాండ్ లాదరి
రాజరు బయటికి రా. లాజర్ ప్లేట్ కోసం వెళ్ళాడు. సరే, ఎన్ని తెచ్చినావురా? ఓకే ఓకే, రెడీ రెడీ స్టడీ. తిరగండి. ఏది స్కిట్? అటు తిరుగు. స్కిట్టింగ్ ముగ్గురు స్టార్ట్ అవుతామా? స్కిట్ మార్నింగ్ ప్రాక్టీస్ దేనా? అయితే మన పిల్లలు చేసేది దేవాలయం, ఏసై వచ్చి దేవాలయం పరిస్థితి చూస్తారు కదా, ఆ స్కిట్ మన పిల్లలు చేసేది. చెప్పు. అప్పుడు ఏసై దేవాలయానికి వచ్చినప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉండేది అంటే, దేవాలయంలోని ఆరాధన ఏం జరగకుండా అది మార్కెట్ లాగా ఉండేదన్నమాట. మార్కెట్ అండ్ మీన్స్ ఆ పశువులన్నీ అమ్మే రీతిగా, ప్రజలు వచ్చి కొనే రీతిగా ఉండేది. ఇంకా కాయిన్స్ అన్ని మారుతూ ఉండేవి. మీరు చూసుకోండి సార్. అలా దేవాలయంలో వ్యాపారం జరుగుతున్నప్పుడు యేసయ్య ఆ దేవాలయానికి వెళ్తారనమాట. అలా యేసయ్య అంటే తండ్రి ఇంటిని మార్కెట్ గా మారుస్తారని చెప్పి యేసయ్య అక్కడ ఉన్న వ్యాపారస్తులందరికీ తోలేస్తారు. అయిపోయింది అక్కడతో ఇంకేట్ ఉంది. అయిపోయింది. మైకా ఒకరు మైక్ ఆపండి. దాని అర్థం ఆ యేసయ్య దేవాలయం నుంచి వాళ్ళకి తోలేసినప్పుడు వాళ్ళు యేసయ్యకి తిరిగి అడుగుతారు, మీకే అధికారం ఉంది మమ్మల్ని తోలేయడానికి అని. అప్పుడు యేసయ్య చెప్తారు, మీరు ఏమనుకున్నారు, ఈ దేవాలయాన్ని పడగొట్టి తిరిగి 3 రోజుల్లోని నేను నిర్మిస్తాను. దాని అర్థం ఇలా సిమెంట్ తో ఇటుకతో కాదు, ఆత్మీయంగా దాని అర్థం. అది శిష్యులు అర్థం చేసుకుంటారు. స్తోత్రం. మిగతా బృందం లేదు కాబట్టి మొత్తం అంటదిడ్డం అయిపోయింది. నో ప్రాబ్లం. నెక్స్ట్ చెప్పు, నువ్వు అలా చెప్పాలి మరి. హల్లెలూయా. అందరు నీరసం ఉన్నారు ఇటమ్మా. అందరు భోజనాలు దగ్గర గుర్తొచ్చేట ఎవరు లేరు, అందరూ క్లియర్. ఎవరెవరు అటెండ్ కాలేదు వాళ్ళందరూ 100 రూపాయలు కట్టమని చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు నుండి బాగుంది. దేవుని సంఘానికి కొద్దిగా ఇది కూడా అవుతుంది. ఎవరెవరు చెయ్యలేదు దైవజనులు చెప్పినట్టు వారు ఫైన్ కింద ఒక 100 రూపాయలు చెల్లించి సంఘంలో క్షమాపణ అడగాలి ఇప్పుడు నుండి. లేదా చేయాల్సిన కార్యక్రమం నేర్చుకుని వచ్చి సక్రమంగా చేసి అందరినీ సంతోషం పెట్టాలి. ఆమేన్. ఏంటమ్మా నీరసాలు? ఆమేన్. రిపోర్ట్. దేవుని నామానికి వందనాలు. పెద్దయ్య గారికి, చిన్నయ్య గారికి వందనాలు. అధ్యక్షుడికి వందనాలు. సంఘం అందరికీ వందనాలు. అధ్యక్షురాలుగా వందనాలు. 6వ తారీఖున 10వ నెల 2024న పియో మీటింగ్ జరిపించడానికి సహాయం చేసిన దేవునికి స్తోత్రం. ఆ దినం అధ్యక్షునిగా సూర్యప్రభు గారు కార్యక్రమాన్ని నడిపించారు. ప్రార్థన మరియు పాట సంఘం పాడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా కథ లాజర్ చెప్పారు. తర్వాత స్పెషల్ సాంగ్
శ్రావణి గారు పాడారు. తర్వాత బైబిల్ క్విజ్ పాస్టర్ అజిత్ జాన్ గారు చేశారు. అందులో సంఘం 20 పాయింట్స్ వచ్చాయి. తర్వాత 12 గోత్రాల పేర్లు రితిక్ చెప్పారు. గౌరీ గారు న్యూస్ చెప్పారు. తర్వాత ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాల పేర్లు కావ్య చెప్పారు. తర్వాత స్పెషల్ ప్రోగ్రామ్ ప్రభు గారు చేశారు. అభియ యాక్షన్ సాంగ్ చేశారు. చివరిగా పాస్టర్ అజిత్ జాన్ గారు ముగింపు ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగించారు. ఆ మీటింగ్లో పాల్గొన్న ప్రజలు 50 మంది మరియు వచ్చిన కానుకలు 400 మంది. దాని ముందు బిల్లుని పాస్ చేసిన వారు శ్రావణి గారు, గౌరీ గారు. ఈ రిపోర్ట్ పాస్ చేద్దామా? ఎవరెవరు చేయాలనుకున్న ఒక ఇద్దరు చేతులు ఎత్తారా? అధ్యక్షుడుగా ఎవరు స్టోరీ సుత్రా జీవనం చెప్తామమ్మా. సుత్రా ముసలి కాదు, ప్రతి ఒక్కరు యవ్వనస్తులే కదా. ఆకలే ఆత్మీయంగా కావాలంటే శరీరంగా కావాలా? ఇటుగా వాసన కూడా వస్తుంది, రెడీగా ఉన్నాయి. సోదర నెక్స్ట్ ప్రోగ్రామ్ కొరకు మొదటిగా కథ స్టోరీ. ఓకే, సెక్రటరీ గారు ఏరి రాలే. వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ. ఓకే దా స్టోరీ కథ కథ ఆమోస్ కథ నేను అంకుల్ జానీ అంకుల్ ఎల్డర్ స్టోరీ టైగర్ అంటే పెద్దవాళ్ళది. ఇప్పుడు నుండి పెద్ద చిన్న రెండు పెడతాను కరెక్ట్గా అవుతుంది. యాక్షన్ సాంగ్ సండే స్కూల్ పిల్లలు శ్రీలత ఎల్డర్స్ నుండి శ్రీలత రాను రావా రాపేగా ట్రై కదే మరి 100 కట్టి అలాగే రానాను కట్టి డబ్బులు మరి పేరు మేము కట్టి ఎందుకమ్మా వదిలేండి. అలాగే ఓకే వెలివేసేసాం. బైబిల్ క్విజ్ నేను చేస్తాను. అకే చేస్తాను యాకి నేను చేస్తాను. ఆ స్పెషల్ ప్రోగ్రామ్ లో ఇప్పుడు రా ఈ రోజు నేను రాలేదు. చేస్తాను. బైబిల్ క్విజ్ సూర్య గారు. సూర్య గారు మీ ఆయన గారు. నెక్స్ట్ స్కిట్ 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 సండే స్కూల్ పిల్లలు మోహన్ ఆ నేను ఓకే స్కిట్ మరి మోహన్ అజిత్ మోహన్ మనమే జోడి పాస్టర్ ఆ టీమ్ ఓకే జానీ పాస్టర్ టీం కొట్టి డైరెక్ట్ టార్గెట్ అయిపోద్ది. మోహన్ పేరు పెట్టండి. మరి ముసలోళ్ళు చేయలేనప్పుడు కుర్రోళ్ళదే కదా మరి. అంతే. న్యూస్ న్యూస్ అమ్మ ఏ అమ్మా అటు ఇటుగా తిన్న మంగ మాటికి వచ్చాడు మైనస్ సైలెంట్ గా ఉన్నారు. రోజక్క రోజా చెప్పింది ఆల్రెడీ అయిపోయింది. రోజక్క చెప్పలేదు. లాస్ట్ టైం రోజాక రోజాకే శ్రీలతకి వెళ్ళింది 2 సార్లు. నీ వెనకాల ఉన్న వారికి నీ వెనకాల ఉన్న శ్రీలత చెప్పింది. సరసక్కకి ఇచ్చేది. సస్పెన్షన్ లో ఉన్నామే వదిలేండి. జూనియర్ అఖిల న్యూస్ దేవసూత్రం గట్టి చెప్పు. ఇంకేంటి స్పెషల్ ప్రోగ్రామ్ ఏమైనా ప్రసంగం ప్రసంగం మెసేజ్ మంగమ్మకి ఇచ్చేయండి. ఆ మంగమ్మ గారు మంగమ్మ గారు ఓకే అమ్మా. స్పెషల్ ప్రోగ్రామ్ ఓకే రైట్. అజితన్య ఇంకేంటి స్పెషల్ 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 ఓకే ప్రోగ్రామ్ అజితన్య అజితన్య ఆమోస్ కాయ కిచెన్ करते हैं. ఆమె స్టోరీ చెప్తాడు. ఇదో అభియా ఇంకేది యాడ్ చేయాలంటే చెప్పండి. ఆ 12 నెలల పేర్లు జనరల్ నాలెడ్జ్ జీకే జనరల్ నాలెడ్జా పెట్టండి. అబౌట్ బైబిల్ ఎవరు చెప్తున్నారు? బైబిల్ జనరల్ నాలెడ్జ్ మామూలుగా అన్ని సరసా గారట. ఓకే నేను నేను సరసా మీరు స్కిట్ లో ఉన్నారు కదా. కొట్టుకోవద్దు కొట్టుకోవద్దు. టీమ్ సాంగ్ మంచి క్వశ్చన్ అడగాలి. టీమ్ సాంగ్ ఆ చేస్తా. ఏంటి అంకుల్? టీమ్ సాంగ్ జనరల్ నాలెడ్జ్ మంచి క్వశ్చన్. ఓకే అంకుల్ బల్బ్ బెవరేజ్ అలాగే థామస్ ఎల్వా ఎడిసన్. థామస్ ఎల్వా ఎడిసన్. 12 నెలల పేర్లు సరసా గారు.  ఓకే.  టీమ్ సాంగ్ చేస్తారా? 12 నెలల పేర్లు సరసా గారు. 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 12 నెలల పేర్లు సరసా
టీమ్ సాంగ్ స్పెషల్ సాంగ్ టీమ్ సాంగ్ ఇంకోటి నీ తోడా మరి నీ టీం నువ్వు కనిపెట్టుకోవాలి. ఈ ప్రోగ్రామ్ లో లేని వాళ్ళు ఎవరు, అయ్యా ఈ ప్రోగ్రామ్ ఎవరు లేరు, వాళ్ళకి ఆకలి వాళ్ళు టీమ్ లో పాట ఎక్కువ వద్దు. న్యూస్ న్యూస్ అక్కడ న్యూస్ వెళ్ళిపోయింది. పాట ఎక్కువ వద్దు. ఒక్కటే పాట ప్రోగ్రామ్ మార్చారు. టీమ్ సాంగ్ అవుతుంది, గ్రూప్ సాంగ్ లెక్క ఒక టీమ్ ఇదిగో ఇక్కడ ఈమె పాడుతుందట. కొత్తదా అంకుల్ పెట్టాలా గ్రూప్ సాంగ్? గోత్రాలు వేరే ప్రోగ్రామ్ ఉండాలి. నీకు బుద్ధి లేదా? ఏదైనా కూడా వచ్చి ఏం చెప్పండి. కంటస్థ చెప్పు. కంఠస్థ వాక్యం అంత కంటస్థ 50 20 10 10 స్టార్ట్ చేద్దాంలేండి నేను. 10 నుంచి స్టార్ట్. 10 కంటస్థ వాక్యాలు ఎవరు చెప్తారు? ఆమె శీలత. నేను చెప్పను. మరి ఇప్పుడు వరకు చెయ్యొద్దావు చెప్తాను. వశక్క చెప్తారు. వావ్ వెరీ గుడ్. గుడ్. మీరు రెండే అంటే చెప్తారా? కంటెస్టర్ వాక్యం ఒకటి కాదు. ఒక్కటి చెప్పాలి, ఇంకొకటి చెయ్యకపోతే చెప్పాలి. నాకు చేసి చేస్తారు. కాంపిటీషన్ వశక్క ఇంకెవరు? కాంపిటీషన్ కాంపిటీషన్. ఏంటి చెప్పాలి కాంపిటీషన్? ఇప్పుడు ఒక వాక్యం నేను చెప్పారు, అప్పుడు వేరే అమ్మ వేరే ఒక వాక్యం అలాగే చెప్పేసి ఎవరు ఫస్ట్ గెలుస్తున్నారు చూస్తాం. అయితే వశక్క ఇది ఇంకొకరు. అమ్మ టీమ్ బ్యాటిల్ చెప్పినవాడు అందరూ చెప్పాలి, వాక్యం చెప్పాలి. 10 అధ్యాయము 7వ అలాగే చెప్పాలి. అంకుల్ టీమ్ బ్యాటిల్ పెడతాం, 2 టీమ్స్. వాక్యం ఏం లేదు. ఇది కాదు, వేరేది అంటున్నాను. ఏది? 2 గ్రూపులుగా చేసి వాక్యం అది స్పెషల్ ప్రోగ్రామ్. స్పెషల్ ప్రోగ్రామ్ కోసం స్పెషల్ ప్రోగ్రామ్ అయింది. 2 గ్రూప్స్ ఉన్నాయి. ఆ, ఒకటి బిఫోర్ గ్రూప్, ఇంకో 2 గ్రూపులు అవుతారు. 2 గ్రూపులను వాక్యమే అంటే మీరు వాక్యం అంటే మామూలు చెప్తారు. ఏంటంటే ఆ వాక్యానికి వివరణ. అదే వివరణ అంటే మామూలు. ఇప్పుడు ఏంటంటే ఇంతకాలం పిచ్చి లెక్కలోకి వస్తుంది. అనేది మనమే వివరణ చెప్తే అద్దరు ఇద్దరు చెప్తున్న సమయం పోతుంది. అంటే దీనికోసం ఆ, అది నెక్స్ట్ టైం స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టద్దు మీరు ఇక్కడ క్లియర్. ఈ రోజు టీవీకి ఎవరెవరు ప్రోగ్రామ్ చేయాలి లిస్ట్ ది ఎవరు చదవలేదా? స్టోరీ సరిగ్గా గారు చెప్పలేదు. 100 ప్రసంగం చిన్న గారు చెప్పలేదు. 200 12 గోత్రం పేరు రాహుల్ చెప్పలేదు. 300 స్పెషల్ ప్రోగ్రామ్ సీనియర్ అఖిల. 400 10 తెగులు పేరు కావ్య. 500 ఎల్డర్ స్టోరీ జయం గారు. 600 12 నెలల పేరు అంజలి. 700 అంతే. 700 పండుగ వచ్చేది. ఎవరు ఎవరెవరు? సరిమ్లా 700 చెప్పి. సరిమ్లా గారు 100 రూపాయలు. చిన్న గారు 100 రూపాయలు. ఇంకా రాహుల్ గారు 100 రూపాయలు. బాబు దీని సీనియర్ అఖిల ప్రోగ్రామ్ చదవలేదు చదవదు అయిపోయింది. అన్నీ అన్నీ అలాగే చెప్తున్నారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ కి స్టోరీ ఆమోస్ పెద్దలు చెప్పిన స్టోరీ పెద్దయ్య గారు. యాక్షన్ సాంగ్ సండే స్కూల్ పిల్లలు. బైబిల్ క్విజెస్ జూనియర్ అఖిల. తిను స్కిట్ ఐగర్ ఇంకో టీమ్. సారీ బైబిల్ క్విజ్ లో సూర్య గారు ఉన్నారు. స్కిట్ న్యూస్ లో జూనియర్ అఖిల ఉన్నారు. ప్రసంగం మంగమ్మ గారు. స్పెషల్ ప్రోగ్రామ్ పాస్టర్ అజిత్ గారు. జనరల్ నాలెడ్జ్ నేను. 12 నెలల పేరు సరస గారు. కంటస్థ వాక్యాలు ఉషా గారు ఇంకా మల్లీశ్వరం గారు. కంటస్థ వాక్యాలు ఓకే సరే. ఓకే డన్. కానుకలు ఒక పాట పాడండి. నీతో నేను నడవాలని, నీతో నేను 2 చేతులు పట్టుకో. చందాలా నీతో నేను నడవాలని, నీతో నేను నడవాలని
నీతో కలిసి ఉండాలని. స్తోత్రం. 29కి సహోదరి కూటాలు పెట్టారు. ఒకరోజు మీటింగ్ 29కి శుక్రవారము సహోదరి కోడలికి వాడు గ్రామంలో ఉన్నవాడు కూడా చెప్తారు వంట చేయాలి, సహోదరుల కోడిక వంట చేయాలి. ఒక అమ్మ వస్తుంది బయట నుంచి పాకి చెప్పడానికి, ఇద్దరు వస్తుంది. అది నేను ముందుకు 29వ తారీఖు ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ఎవరు ప్రెసిడెంట్ ఎవరు, మంగమ్మ ఎవరు రాదు, ఇంకెవరు ఇంకెవరండి? సుజాత వయసు రాదు. ఇంకోటి అందులో లేదా? సరే అండి, నీ మీద అందరూ చిన్న ఫోటో కావాలి, కంప్లీట్ కొట్టాలి. ఓకే, ఫోటో ఆ ఫోటో కాదు, ఆ ఫోటో పబ్లిక్ కొట్టాలి. సరే, అదే నేను చెప్తామంటే భోజనం అందరికి ఒక్క పూటే మధ్యాహ్నం భోజనం పెట్టాలి. అది సిద్ధపరచాలి. క్రమాల సంఘటనలు నేను అర్థంలో ఎవరు ఓకేనా? గౌరీ అనురాధ లేదు. ఇప్పుడు మంచి ఫోటో వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ మన సుజాత లేదు. వైస్ ప్రెసిడెంట్ సుజాత మార్చారు. అప్పుడు ప్రార్థన చేస్తున్నారు. నీ ఫోటో ట్రెస్టర్ నువ్వు కదా, ప్రెసిడెంట్ ట్రెస్టర్ అంటే సరిపోతుంది. ఏపీ లేదు, సగోదరి కూడా బిఏపీకి ఎందుకు? ఆగండి. ఇప్పుడు అంటే సహోదరి సంబంధం ఉంది. ఇది వైస్ ప్రెసిడెంట్ ఎవరు? సుజాత వదిలేవాడండి. సుజాత ఇప్పుడు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళారు, తిరిగి వస్తుంది. ఎవరైనా అన్నారు సెక్రటరీ అంటే అది రావడం లేదు కదా. అది ఇది మీటింగ్ అయిన తర్వాత అవన్నీ అటెండ్ చేస్తారు. ట్రెషరర్ గౌరీ, బోర్డు మెంబర్ అరుణ గారు, కుమారి గారు, సునీత. సరే అండి, ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. పిఎంపీ నడిపించడానికి దేవుడు సాయం చేయాలి. పిల్లలకి అందరికీ దేవుడు సాయం చేయడం, బుద్ధి జ్ఞానం ఇచ్చిన దేవా. 29వ తారీఖు సహోదరి కూటాలు ఉంది. గొప్ప బిడ్డలు కలిగట, అద్భుతం జరగట, సత్యమరంగా జీవింపబడిన స్తోత్రం. కుడి ఎత్తిన బిడ్డలకు అందరికీ దీవించండి. మీటింగ్ బాగా చక్కగా చేయడానికి దేవుడు సాయం చేయడం, అద్భుతం చేయడానికి స్తోత్రం. అద్భుతం చేయన దేవుడు తోడు నడిపించిన స్తోత్రం. ఏసు నామమున అడిగి పెట్టుకున్నారు తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాలు దేవుడి సహవాసం ఎల్లప్పుడూ సదాకాలం మన అందరూ తోడే ఉండి మమ్మల్ని నడిపించిన గాక. గట్టిగా దేవుని స్తోత్రం. స్నాక్స్